అసలు న్యూక్లియర్ బాంబును తయారు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అని. అమెరికా 1945 సంవత్సరంలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా మన్హాటన్ ప్రాజెక్టులో భాగంగా న్యూక్లియర్ బాంబును తయారు చేయడానికి $2 బిలియన్ ఖర్చు అయింది. ఇప్పటి కాలంలో $40 బిలియన్ అంటే 3 లక్షల కోట్ల రూపాయలు అవుతాయి. భారత్ యొక్క మొట్టమొదటి న్యూక్లియర్ పరీక్ష స్మైలింగ్ బుద్ధ 1974లో చేశారు. 1974లో ఈ పరీక్ష చేపట్టడానికి దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సాధారణ న్యూక్లియర్ బాంబుని తయారు చేయడానికి దాదాపు 3,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక హైడ్రోజన్ బాంబు తయారు చేయడానికి దాదాపు 40,000 కోట్ల రూపాయలు అంతకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. ప్రస్తుతం 9 దేశాలు న్యూక్లియర్ బాంబు కలిగి ఉన్నాయి. ఆ దేశాలు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, భారతదేశం, పాకిస్తాన్, ఇజ్రాయెల్ మరియు ఉత్తర కొరియా. న్యూక్లియర్ బాంబు టెస్టింగ్ అన్నది చాలా కష్టమైన, ఖరీదైన పని. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక అత్యాధునిక న్యూక్లియర్ బాంబు తయారు చేయడానికి 3,000 కోట్ల రూపాయల నుంచి దాదాపు 40,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. న్యూక్లియర్ బాంబు అనేది అత్యంత ఖరీదైన ఆయుధంగా చెప్పుకోవచ్చు. మరి న్యూక్లియర్ బాంబు అనేది ప్రపంచానికి హానికరమా కాదా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.